నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి ఉమా మహేశ్వర్ గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపడతాం. ఆధార్ కార్డు లేని యానాదులకు ఆధార్ కార్డులు వెంటనే ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ ఈగ శ్రీనివాసరావు. యూరియా పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. కర్లపాలెం మండలంలోని పెద్దగొల్లపాలెం పంచాయతీ మార్పు చెన్నయ్య వారిపాలెం కమ్యూనిటీ హాల్ నందు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు యూరియా పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, వ్యవసాయ శాఖ ఏడీ అన్నపూర్ణ, ఏడీ ధనరాజ్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి ఎం సుమంత్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, ఏమి ఇప్పుడు ఈ వారంలో ఎన్ని యూరియా అవసరం పడుతుంది గ్రామంలో? మనకి ఇక్కడ ఫార్మర్స్ 120 ఉన్నారు సార్. 120 అంటే మరకవారిపాలెం, తర్వాత ఈరోజు ఇస్తుంది మనం మార్పు చెన్నైవారిపాలెం కట్టవాలి సార్. ఈ 4 ఏరియాలకి 120 ఫార్మర్స్ ఉన్నారు సార్. వీళ్ళందరికీ ఈరోజు 120 మందికి ఎంత యూరియా వచ్చింది మన రైతు? మనకి 450 బ్యాగ్ ఒక బ్యాగ్. సుబ్బారావు, మీరు మీ నాన్నగారు బాగాలేదు. ఓకే, ఎంత ఎకరా పొలం? ఎకరన్నర కవులకు తీసుకున్నారా? 120 మంది ఉన్నారు. 120 మందికి ఫస్ట్ డోస్ అయితే ఎకరానికి 60 బ్యాగ్, సెకండ్ డోస్ అయితే ఏమైనా ఎకరానికి 60 బ్యాగ్. ఎకరానికి 60 బ్యాగ్ సరిపడా ఇస్తాము. ఓకేనా? హ్యాపీనా? సరే, థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఇంకా చేశారు, కష్టపడి పనిచేశారు. ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేయగలిగారు చేశారు. వాళ్ళు నమ్ముదాం మనము. ఇప్పుడు ఇంకా బాగా చేసుకుంటాం. ఓకేనా? బాపట్ల పట్టణంలోని సాయిరాం గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో 2025 మెగా డిఎస్సి పోలీస్ నియామకాల్లో ఉద్యోగ సాధకుల బాపట్ల జిల్లా అగ్నికుల క్షత్రియ పల్లవి సేన సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో అభినందన సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్ని ఘనంగా సన్మానించారు. మరి ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలోకి మీరు కొత్తగా అడుగుపెడతా ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవమైన వృత్తి. ఆ రోజు అడుగుతున్నాడు, ఈ దేశంలో నాకేదైనా మంచి వృత్తి ఉందంటే ఉపాధి వృత్తి అన్నప్పుడు వాళ్ళ గౌరవాన్ని అందరూ కూడా ధన్యవాదాలు. బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా బి ఉమా మహేశ్వర్ బాధ్యతల్ని స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలో భాగంగా సిఐడి పరిపాలన ఎస్పీగా పనిచేస్తున్న ఉమా మహేశ్వర్ను బాపట్ల జిల్లాకు కేటాయించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న నూతన ఎస్పీకి సిబ్బంది పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి గౌరవ వందన సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉమా మహేశ్వర్ మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకే తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీకి తావులేదని అన్నారు. ముఖ్యంగా యువతను నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠినమైన చర్యలు చేపడతామని, వాటి రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆయన హామీ ఇచ్చారు. స్వస్తి న ఇంద్రస్య శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ డీజీపీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బాపట్ల జిల్లా మా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ప్రజానికం, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అందరితోనూ
కోఆర్డినేట్ చేసుకొని జిల్లాని ముందుకు నడిపించడానికి ప్రణాళిక చేసుకుంటాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైనటువంటి గాంజా కావచ్చు, అదేవిధంగా సైబర్ క్రైమ్ డీలింగ్ కావచ్చు, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఈ అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ముందుగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని స్టడీ చేసి ఆ విధంగా ముందుకెళ్ళి అందరి సహకారంతో జిల్లాని లాండ్ ఆపరేషన్లో ప్రాపర్గా అమరావతి రాజధాని ఉద్దండి రాయునిపాలెంలో భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జరుగుతాయని బీజేపీ పార్టీ నాయకులు షేక్ కరీముల్లా అన్నారు. కర్లపాలెం సాయిబాబా సేవా మందిరంలో విశ్వకర్మ నాయకులు కరపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరీముల్లా, సన్నముడి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేడూరు సుధాకరరావు, ముదిన నాగబాబు, నూతలపాటి శ్రీనివాసరావు, తాడికొండ గాంధీ, జిడుకు వెంకటాచారి, కోసూరి సుబ్బారాయుడు, వల్లభాపురపు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి గారు భూమి పూజ చేసినటువంటి స్థలంలో మన విశ్వకర్మ జయంతి అతి ఘనంగా జరుపుటకు రాష్ట్ర బీజేపీ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆధ్వర్యంలో అతి ఘనంగా జరుగును. కావున మన విశ్వభావన కుటుంబ సభ్యులందరూ దీనికి హాజరై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరటమైంది. విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. ఈ విశ్వకర్మ జయంతి ఈ నెల 17వ తేదీన ఈ విశ్వబ్రాహ్మణులు ఉపకులాలైనటువంటి విశ్వకర్మలు అందరూ కూడాను చాలా ఘనంగా జరుపుకునే రోజు. ఆ రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కూడాను. ఇవన్నీ కలుపుకొని విశ్వకర్మ యోజన పథకం దీన్ని మన రాజధాని ప్రాంతమైన ఉండ్రాయనిపాలెం దగ్గర ఇంతకుముందు మన మోడీ గారు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో 17వ తారీఖున మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విశ్వకర్మలు అందరూ కూడాను, విశ్వకర్మలు అంటే మన భారతదేశంలో ఉన్న వడ్రంగులు, స్వర్ణకారులు, కుమ్మరులు తదితర చేతి వృత్తుల వారు అందరూ కూడాను ఈ విశ్వకర్మల కిందకే వస్తారు. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని మన భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారథ్యంలో నోవా అగ్రి గ్రూప్స్, గ్రీన్స్ పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరంలో నందమూరి తారక రామారావు, ఏలూరి నాగేశ్వరరావుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి శిబిరాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఏలూరు క్యాంపు కార్యాలయ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ శిబిరంలో వృద్ధులకు రక్త పరీక్షలతో పాటుగా కంటి చూపు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. బాపట్ల జిల్లాలో ఆధార్ కార్డు లేని యానాదులకు ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ ఈగా శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం చింతాయిపాలెం వచ్చిన సందర్భంగా యానాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. గత కలెక్టర్ వెంకటమురళి గిరిజనులకు ఎక్కువగా ఆధార్ కార్డులు లేవని గుర్తించి ప్రత్యేక ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. ప్రస్తుత కలెక్టర్ వినయ్ కుమార్ గిరిజనులకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు కొనసాగించి గిరిజనులకు సేవా కార్యక్రమాలు అందించాలని కోరుతున్నామన్నారు. ఇళ్ల స్థలాలు లేని గిరిజన యానది కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం పక్కా గృహాలు కట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఏకసిరి నరసింహారావు, నక్కల నాగేశ్వరరావు, తిమ్మకొండలు, యాకాశిరి బుజ్జి, నక్కా సుందరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండలం రావడం జరిగినది. నరసింహరావు గారు ఈ మండలంలో నంబర్ 1గా వర్క్ చేస్తున్నారు సేవా దృక్పథంతో. సో మా ప్రధానమైన ఆలోచన ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం, రూట్ టు రైజ్ థ్రైవ్ ఫౌండేషన్ మనకి బాపట్ల జిల్లాలో బాపట్లలో దీప్తి రాజు గారు అని ఒక మేడం గారు ఉన్నారు, డైరెక్టర్. దాని నుంచి ఆ ఆర్గనైజేషన్ నుంచి మేమందరం కలిసి రూట్ టు రైజ్ థ్రైవ్ ఫౌండేషన్ అండ్ యానాది సేవా సంఘం మేమందరం కలిసి ఈ ప్రాంతంలో గిరిజన బిడ్డలు చదివి ఉన్న వారికి అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో వారికి ట్రైనింగు, ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే దృక్పథంతో ఈరోజు నేను ప్రధానంగా ఇక్కడికి రావడం జరిగినది. అలాగే నరసింహరావు గారు నాకు హౌసెస్ ఇష్యూస్ కొన్ని తీసుకొచ్చారు. ఈ గిరిజనులకి ఇళ్ల పట్టాలు, హౌస్ స్కీము ప్లస్
యానాదులకి ఆధార్ కార్డులు లేవు అనేది కూడా గత కలెక్టర్ గారు చాలా దృఢంగా ప్రతి వారము వీళ్ళకి క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా దాన్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విధానాన్ని మేము అన్ని మండలాల్లో మరి 20 మండలాల్లో కూడా యానాది సమస్యల్ని ఏఈ గారి దృష్టికి, అలాగే ఐసింగ్ ఏఈ గారి దృష్టికి, ఎండీ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి మండలంలో ఎస్టీ యానాది కాలనీలు సర్వే చేసి పూర్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లో ఉన్న ఇళ్ళు కానీ, మరి టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లో ఉన్న ఇళ్ళు కానీ, మరి వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాలకి కొత్త ఇళ్ళు నిర్మాణం కార్యక్రమం ఏర్పాటు చేయమని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే మండలం అధికారి, జిల్లా అధికారికి అప్పచెప్పి మండలం అధికారితో మరి అన్ని మండలాల్లో సర్వే చేసి మరి అందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు ఉత్తమ సమాజాన్ని నిర్మించడమే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవేశ కళ్యాణ మండపంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఇది ఆపద దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పునిచ్చి తగిన చేతను ఇచ్చే గొప్ప సంస్థ అని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్లో 140వ శాఖ అని, ఇందులో సుమారు 1,00,000 మంది సభ్యులు గల అతిపెద్ద సేవా సంస్థ అని వివరించారు. ప్రెసిడెంట్గా తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ బేతాళం నాగరాజు, కార్యదర్శి మందపాటి పరమానంద్ కుమార్, జాయింట్ సెక్రటరీ మున్నం శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్గా తూనుగుంట్ల లలితాబాబు, డైరెక్టర్గా మరో 7గురిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తూనుగుంట్ల రామ్మోహన్ రావు, గొట్టిముక్కల బాలాజీ, బొమ్మన బోయిన సాంబయ్య, ఇనుకొల్లు పోలీసురావు, అట్ల బాలిజీరెడ్డి, పెనమెస నాగవర్మరాజు, పిట్టు మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవతా సంస్థ గుంటూరు జిల్లాకు వస్తే గుంటూరు, తెనాలి, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట, చీరాల్లో పెట్టి కూడా సరిగా పనిచేయడం లేదు. నెక్స్ట్ కర్లపాలెం, అంటే 6 మండలాల్లో మానవతా సంస్థ మన గుంటూరు జిల్లాలో ఉంది. 9 చాలా సంస్థలు ఉన్నాయి కదా, మానవతానే అవసరమా అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. మానవత అనేది భారతదేశంలో ఉండే కూలివాడిని కూడా దృష్టిలో పెట్టుకొని సేవ చేయాలంటే కూలి పని చేసుకునేవాడు కూడా సభ్యత్వం తీసుకొని సేవ చేయొచ్చును. పట్టణంలో ఉండేవాళ్లే కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా సేవాభావంలో పార్టిసిపేట్ చేయాలి అన్న ఉద్దేశం 2004లో పెట్టేటప్పుడే 600 రూపాయలు ఫిక్స్ చేశాం. ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషల్లో హిందీ కూడా ఒకటని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో హిందీ భాష దినోత్సవ సభను నిర్వహించారు. హిందీ భాష ఉత్తరాదిలో బాగా ప్రాచుర్యంలో ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దక్షిణాదిలో కూడా హిందీ అభివృద్ధికి మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్య అతిథిగా వీచేసిన ప్రముఖ హిందీ పండితులు అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడారు. భారత స్వాతంత్ర సమర సమయంలో హిందీ భాష భారతీయులకు ఒక అనుసంధాన భాషగా ఉపయోగపడిందని అన్నారు. ప్రాంతీయ భాషలతో పాటు హిందీ భాషను కూడా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాదిరావు మాట్లాడారు. హిందీ భాషలో అద్భుత సాహిత్యం ఉందన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి షామ్యూల్ మాట్లాడుతూ హిందీ భాష మాట్లాడే సామర్థ్యం లేకున్నా అర్థం చేసుకోగల పరిజ్ఞానం దక్షిణాది వారికి ఉందని తెలిపారు. ఈ సభలో అదం షఫీ, ఎం జాకబ్, షేక్ నిహాల్ అహ్మద్ కస్తూరి, శ్రీనివాసరావు, బోర్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు పాల్గొన్నారు. హిందీ భాషా దినోత్సవం సందర్భంగా సాహితీ భారతి హిందీ భాషను గురించి ప్రయాణించడం జరుగుతుంది. భారతదేశంలో ఎక్కువ హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో అంతా హిందీ ఎక్కువ మాట్లాడతారు. దక్షిణాదిలో కూడా హిందీ పాఠశాలలు కూడా అమితంగా ఉన్న హిందీ నేర్చుకున్న వాళ్ళు కూడా దక్షిణాదిలో ఎక్కువే. భారతీయుల శ్వాసలో ఉన్న భాష హిందీ భాష. హిందీ భాష భారతదేశపు అధికారిక భాషగా, జాతీయ భాషగా గుర్తింపు పొంది ఈనాడు దేశమంతా జాతీయ హిందీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కారణభూతమై ఉన్నది. హిందీ భాష యొక్క ప్రాముఖ్యత చెప్పుకుంటే
ఆనాడు స్వతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు ప్రజలు అనేక భాషలు మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఏం చెప్తున్నారో అర్థం కాని పరిస్థితిలో దేశంలో ఉన్న నాయకులందరూ కూడా అర్థం చేసుకునేటటువంటి భాష ఒకటి కావాలి అని ఆలోచన వచ్చినప్పుడు సభలో ఉన్నటువంటి ఎక్కువ మంది అర్థం చేసుకొని మాట్లాడగలిగే భాష హిందీ భాషని తీర్మానించుకొని హిందీ భాషనే మన స్వతంత్ర సంగ్రామాన్ని ఉపయోగించుకోవాలి. స్వతంత్ర సంగ్రామ పోరాటాల్లో హిందీ భాషలోనే మనం సంభాషణ చేసుకుంటే మన సమస్యలు పరిష్కారాలు సులభంగా జరుగుతాయని చెప్పేసి ఆనాడు ఈ భాషని హిందీ భాషని జాతీయ భాషగా ఎన్నుకోవడం. భారతదేశంలో దక్షిణ భారతదేశంలో హిందీ అనేది చాలా తక్కువ. అయితే దీన్ని 1918 సంవత్సరంలో గాంధీ గారు దీన్ని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో హిందీ ప్రచారం కోసం చాలా ప్రయత్నం చేశారు 1918 సంవత్సరం. దీనికి ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి మద్రాసుని ఒక కమిటీ, పెద్ద కమిటీ అంటే ఒక కార్యక్రమ దీక్షకి 4కి కలిపి దాన్ని ఒక పెద్ద కార్యక్రమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన భాషల్లో హిందీ భాష అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీ భాష కూడా ప్రముఖంగా పరిగణించబడుతుంది. భారతదేశంలో ఉత్తరాదిలో ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు, దక్షిణాదిలో కూడా మాట్లాడుతూ ఉంటారు. అంతగా మాట్లాడటం రాకపోయిన వారు కూడా హిందీ భాషని అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే హిందీ భాషకు మాతృగా సంస్కృతం కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి భాషలో కూడా సంస్కృత పదాలు మిళితమై ఉన్నాయి కాబట్టి హిందీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి ఉమా మహేశ్వర్ గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపడతాం. ఆధార్ కార్డు లేని యానాదులకు ఆధార్ కార్డులు వెంటనే ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ ఈగ శ్రీనివాసరావు. యూరియా పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.